Hi students, welcome to ABN and PRR College online classes Kovur. First video I will discuss you syllabus of vector calculus. Today I will discuss two vector differentiation in basics points. So first of all calculate cheyalante vector differentiation annadi calculate cheyalante first basic points anvi tesukovali. Aa basic points anvi ఏంటంటే what is vector, what is differentiation, types of vectors, multiplication of vectors, properties of vectors. These are introduction to vectors. So first I will discuss you introduction of vectors. Introduction of vectors. సో ఇంట్రడక్షన్ ఆఫ్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ కూడా ఇందులోకి వెళ్తుంది. ఆల్రెడీ వెక్టార్ డిఫరెన్షియేషన్లో నుంచి మనం ఆల్రెడీ బేసిక్ పాయింట్స్ తెలుసుకోవడం కోసం ఇంట్రడక్షన్ ఆఫ్ వెక్టార్స్. సో ఇంట్రడక్షన్ ఆఫ్ వెక్టార్స్, వాట్ ఈస్ వెక్టార్? సో కన్సిడర్ టు ఏ మ్యాథమెటికల్ క్వాంటిటీ, జనరల్లీ కన్సిడర్ మ్యాథమెటికల్ క్వాంటిటీ. నేను మ్యాథమెటికల్ క్వాంటిటీని యూజ్ చేసుకుంటే, so mathematical quantity lo two types of mathematical quantities, so that is scalar or scalar quantity. So second one is vector or vector quantity. So generally the definition of scalar is a mathematical quantity which has magnitude and no direction is called scalar and scalar quantity. So mathematical quantity nunchi already vector magnitude use cheskunte that is called scalar or scalar quantity. Magnitude and no direction. A mathematical quantity which has magnitude and no direction is called scalar or scalar quantity. So ఇక్కడ వెక్టార్స్ కి వచ్చేటప్పటికి magnitude and direction. A mathematical quantity which has magnitude and direction is called vector or vector quantity. సో డెఫినేషన్ బట్టి యూజ్ చేసుకుంటే ఆల్రెడీ మ్యాథమెటికల్ క్వాంటిటీ ఎలా యూజ్ చేసుకోవచ్చు, టూ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ క్వాంటిటీస్. సో ఫస్ట్ వన్ స్కేలార్ ఆర్ స్కేలార్ క్వాంటిటీ, సెకండ్ వన్ వెక్టార్ ఆర్ వెక్టార్ క్వాంటిటీ. సో స్కేలార్ డెఫినేషన్ ఎలా యూజ్ చేసుకుంటాం, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే, ఆల్రెడీ క్వాంటిటీలో మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే అలాంటి వాటిలన్నిటిని స్కేలార్స్ కింద యూజ్ చేస్తాం. అందులో డైరెక్షన్ ఉండదు, only magnitude, and a quantity which has magnitude and no direction is called scalar. So vector ku vachinappudiki a mathematical quantity which has magnitude and direction is called vector or vector quantity. For example, scalar quantities that equal to magnitude means that is a length, that is the values. స్కేలార్ క్వాంటిటీ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటే, ఎగ్జాంపుల్స్, సో వర్క్ని ఎలా యూజ్ చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్లో యూజ్ చేసుకోవాలనుకుంటే వర్క్ ఈక్వల్ టు 10. సో యూనిట్స్ ప్రకారంగా యూజ్ చేసుకుంటే 10 జౌల్స్. సో నెక్స్ట్ స్పీడ్, ఎంత వేగంతో వెళ్తుంది ఆల్రెడీ, సో దట్ ఈక్వల్ టు స్పీడ్ ఈక్వల్ టు 5 meters per second. సో నెక్స్ట్ డిస్టెన్స్, సో ఎంత దూరం ఉంది, సో దాని వాల్యూ 10 meters. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్స్ స్కేలార్ ఈజ్ వర్క్ ఈక్వల్ టు 10 joules, స్పీడ్ ఈక్వల్ టు 5 meters per second, డిస్టెన్స్ ఈక్వల్ టు 10 meters. ఇక్కడ డైరెక్షన్ ఇన్క్లూడ్ అవ్వదు, డైరెక్షన్ ఇన్క్లూడ్ అయితే వెక్టార్ కింద ఫామ్ అవుతుంది. డైరెక్షన్ ఇన్క్లూడ్ కానివన్నీ స్కేలార్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ డైరెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వెక్టార్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఇంక్లూడ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్
సో వర్క్కి మనం వెక్టార్ ఫార్మేషన్లో యూజ్ చేసుకోవాలంటే ఫోర్స్ కూడా ఆల్రెడీ డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఫోర్స్. సో దట్ ఈక్వల్ టు 10 joules ఫర్ నార్త్. అంటే డైరెక్షన్ ఇంక్లూడ్ అవుతుంది. సో డైరెక్షన్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఈ డైరెక్షన్లో యూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ 10 joules నార్త్ అంటే ఫోర్స్లో డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అవుతే దట్ ఈస్ ఫోర్స్ ఈస్ వెక్టార్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ అనేది వెక్టార్ ఫార్మేషన్లో ఎలా కన్వర్ట్ అవుతుంది? వెలాసిటీ. సో దట్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్లో 5 meters per second యూజ్ చేసాం. 5 meters per second ఈస్ట్ అంటే డైరెక్షన్ అనేది మెన్షన్ చేస్తున్నాం ఆల్రెడీ. డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ అనేది మెన్షన్ అయితేనే వెక్టార్ ఫార్మేషన్లో రాయగలం. ఇక్కడ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే స్కేలార్ కింద రాయగలం. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఉండవు. ఓన్లీ ఇంక్లూడ్ అయితేనే వెక్టార్ కింద ఫార్మేషన్ అవుతుంది. ఇంక్లూడ్ కాకపోతే స్కేలార్ కింద కన్వర్ట్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ డిస్టెన్స్ని వెక్టార్ ఫార్మేషన్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు? కన్వర్టింగ్ డైరెక్ట్గా డిస్టెన్స్ని ఇక్కడ ఎలా యూజ్ చేసుకోవచ్చు? డిస్ప్లేస్మెంట్. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ 10 meters చూసాను ఎగ్జాంపుల్లో 10 meters north. So general, the vector scalar quantity, definition of scalar or scalar quantity is a mathematical quantity which has magnitude and no direction is called scalar. అంటే ఈ డయాగ్రామ్ ఓరియంటెడ్గా యూజ్ చేసుకుంటే ఆల్రెడీ మ్యాథమెటికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ ఈజ్ కాల్డ్ స్కేలార్. ఫర్ ఎగ్జాంపుల్స్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్. సో ఇక్కడ ఈ డెఫినేషన్కి వచ్చేటప్పటికి మ్యాథమెటికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ వెక్టార్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ వెక్టార్ ఆర్ వెక్టార్ క్వాంటిటీ. మీరు వెక్టార్ అనొచ్చు ఆర్ వెక్టార్ క్వాంటిటీ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. సో నోటేషన్ ఎలా రాయగలను? ఆల్రెడీ వెక్టార్ ఫార్మేషన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. సో generally line segment. So let us consider the line segment. The initial point is A and the terminal point is B. So draw the A to B. So this is called length. So length is also a magnitude. A line ends the points of A to B. This is line segment. Only line అంటే జనరల్గా ఇదో లైన్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఆల్రెడీ బోత్ సైడ్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. కానీ లైన్ సెగ్మెంట్ అనేది ఎండ్ పాయింట్స్ అనేవి ఫిక్స్డ్ అవుతాయి. సో ఈ లైన్ సెగ్మెంట్స్కి డైరెక్షన్ అనేది ఇంక్లూడ్ అయితే ఈ లైన్ సెగ్మెంట్కి డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ వెక్టార్. సో నొటేషన్లో యూజ్ చేస్తే ఆల్రెడీ ఇనిషియల్ పాయింట్ ఏంటి? సో దిస్ ఈజ్ ఇనిషియల్ పాయింట్, దిస్ ఈజ్ టెర్మినల్ పాయింట్. టెర్మినల్ పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తాం ఆల్రెడీ. ఈ లైన్ సెగ్మెంట్కి డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అయితే దట్ ఈస్ ఫార్మ్ వెక్టార్. సో నోటేషన్లో రిప్రజెంటేషన్లో ఎలా యూజ్ చేస్తామంటే సో పాయింట్స్ ఏంటి? ఇనిషియల్ పాయింట్ ఏ, టెర్మినల్ పాయింట్ బి. సో డైరెక్షన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి బార్, ఏబి బార్ ఈజ్ ఏ వెక్టార్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఏబి బార్ ఆర్ ఏ బార్. ఇదే లైన్ సెగ్మెంట్ ఆల్రెడీ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తే ఆల్రెడీ ఏ బి. సో డైరెక్షన్ చేంజ్ చేస్తాను ఆల్రెడీ. సో నోటేషన్లో ఎలా రాయొచ్చు? సో ఇదే డయాగ్రామ్ని ఆల్రెడీ నోటేషన్లో ఎలా రాసుకోవచ్చు? వెక్టార్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్లో ఏబి. సో డైరెక్షన్ ఎలా ఉంది? చేంజ్ అవుతుంది ఆల్రెడీ. ఆర్ సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ డైరెక్షన్ అనేది ఏతో ఎండ్ అవ్వట్లేదు. ఆల్రెడీ స్టార్టింగ్ అనేది బి అంటే బి ఏ బార్ ఇలా కూడా రాయొచ్చు. అంటే బిఏ బార్ అని రాయొచ్చు. ఏబి అనేది ఆపోజిట్ డైరెక్షన్. సో ఏబి బార్ ఆర్ ఏ బార్.
సో దీన్ని ఎలా రాయొచ్చు, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఏ బార్. Therefore, the representation of vector is a bar. So ఈ వెక్టర్ కి magnitude అప్లై చేస్తే that is the magnitude of a vector a bar. So a bar యూజ్ చేస్తే is modulus of a bar or magnitude of the vector. సో ఈ modulus of vector ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా కాల్ చేయొచ్చు, magnitude of the vector a bar లేదు అనుకుంటే modulus of a bar. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్.